హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూద్దాము మనము బాక్సెస్ పజిల్స్ గురించి అయితే బేసిక్స్ అయితే తెలుసుకుందాం. అసలు బాక్స్ పజిల్ అంటే ఏంటి? ఒక రోలో కొన్ని వేరియబుల్స్ అనేది ఉంటుంది. అంటే బాక్సెస్ వేరియబుల్స్, అది ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి కలర్స్ అయితే ఉంటాయండి. కలర్స్ కావచ్చు, లేదా ఎలా అయినా ఇవ్వచ్చు. వేరియబుల్స్ నేమ్స్, కలర్స్ కానీ, లేదా థింగ్స్ కానీ, లేదా ప్లేసెస్ కానీ, ఏదైనా సరే. ఇక్కడ మనకు సెంటెన్స్లో ఓన్లీ అని ఎక్కడిచ్చినా సరే మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సి కింద 2 వేరియబుల్స్ అంటారు. ఓన్లీ 2 వేరియబుల్స్ బిలో సి అంటారు. అంటే సి కింద ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయని. అండ్ అలానే బిట్వీన్ అని ఇచ్చారు అంటే బిట్వీన్ ఏ అండ్ బి అని ఇస్తారు. అంటే 2 పర్సన్స్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి అంటారు. అంటే ఏకి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు అని. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇమిడియట్ అబో ఏ అన్నారు. అంటే ఏకి అబో వచ్చి బి అంట. సెంటెన్స్లో మీకు ఎలా ఇస్తారు అంటే బి ఈజ్ ఇమిడియట్ అబో ఆఫ్ ఏ. అంటే అర్థం ఏంటి? ఏకి ఇమిడియట్గా బి అనేది వేరియబుల్ అయితే ఉంది అనేసి అని. అంటే ఇలా గ్యాప్ ఏం లేకుండా. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఇక్కడ విచ్ కానీ హూ కానీ వచ్చింది అంటే దీనికి ముందర ఉండే వేరియబుల్ అనేది బిలాంగ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏ విచ్ ఈజ్ బిలో బి అన్నారు. అప్పుడు ఏమొస్తుంది అంటే బికి కింద ఏ అని. ఇమిడియట్ అని ఇవ్వలేదు కాబట్టి. హూ అంటే పర్సన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ అని ఇచ్చారు అంటే ఏదైనా సెంటెన్స్లో అది ఫస్ట్ వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే హూ కానీ విచ్ కానీ ఇచ్చారంటే సెకండ్ వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది క్వశ్చన్, ఇక్కడ ఏమి ఇచ్చారు? 5 బాక్సెస్ ABCDE అన్నారు. అవి 5 కలర్స్ కలిగి ఉంటాయంట. ఐ మీన్ పర్పుల్, వైట్, గ్రే, ఆరెంజ్, బ్లాక్. అది నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అనదర్. అంటే 1 by 1 పైన అయితే ఉన్నాయంట. అంటే 5 బాక్సెస్ ఉన్నాయి, 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పజిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ది ఆరెంజ్ కలర్ బాక్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ అట్ ది టాప్. అంటే టాప్ పొజిషన్ ఏది? ఇది మనకు టాప్ పొజిషన్ అనుకోండి. ఇది మనకు టాప్ పొజిషన్ అనేది అనుకోండి. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఆరెంజ్ కలర్ ప్లేస్ అవ్వలేదంట. అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ప్లేస్ అవ్వలేదు అంట. నెక్స్ట్ ఈ అండ్ బి ఆర్ నాట్ పర్పుల్ కలర్డ్. అంటే ఫుల్ స్టాప్ వర్క్ అయితే ప్రతిసారి మనం సెంటెన్స్ చూసుకోవాలి. ఈ బి అనేది పర్పుల్ కలర్ కాదు అంట. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ డి విచ్ ఈజ్ నాట్ వైట్ కలర్. అంటే ఏం చెప్పాను? ఏకి బికి 2 పర్సన్స్, ఐ మీన్ 2 బాక్సెస్ ఉన్నాయంట. బి అనేది వైట్ కలర్ కాదు అంట. ఎందుకంటే ఇక్కడ విచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బి కాదు డి అనేది ఇండికేట్ చేస్తుంది. డి. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ది పర్పుల్ కలర్డ్ బాక్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ అని వచ్చింది కాబట్టి పర్పుల్ కలర్ బాక్స్ కింద ఓన్లీ 2 బాక్సెస్ ఉన్నాయంట. అంటే పర్పుల్ కలర్ బాక్స్ అనేది మిడిల్ అనుకోండి. దీని కింద ఓన్లీ 2 బాక్సెస్, ఇది బాటమ్ అనుకోండి. 1 2 3 4 5 బాక్సెస్. అర్థమైందా మీకు? నెక్స్ట్
నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది ఇక్కడ మనకు, ది వైట్ కలర్డ్ బాక్స్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ది గ్రే కలర్డ్ బాక్స్. అంటే అర్థం ఏంటి, గ్రే కలర్ బాక్స్ అబో అంటే ఇమ్మీడియట్ అబో వచ్చి వైట్ కలర్ ఉందంట. నెక్స్ట్ ఏంటి, ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ బిలో ఏ అంటే ఏకి ఇమ్మీడియట్లీ బిలో అంటే కింద వచ్చి ఏమంట ఈ అంట. నెక్స్ట్ ఓన్లీ, ఇక్కడ చూడండి ఓన్లీ ఇచ్చారు, ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ది పర్పుల్ కలర్. డికి పర్పుల్ కలర్ కి ఓన్లీ 1 బాక్స్ ఉందండి, ఓన్లీ 1 బాక్స్. ఇక్కడ ఏముంది, పర్పుల్ కలర్ ఏడుంది కదా, డి అనేది ఎక్కడ రావాలి, ఐ మీన్ ఇక్కడ రావాలి కదా. ఇక్కడ 1 బాక్స్, ఇక్కడ డి అనేది ఉంది, అంటే ఇది బాక్సెస్ ఇటు సైడ్ కలర్స్. అండ్ అలానే పర్పుల్ కి పైన కూడా రావాలి కదా, అంటే ఇక్కడ గ్యాప్ డి అనేది ఇక్కడ ప్లేస్ అవ్వాలి పైన టాప్ పొజిషన్ లో. నెక్స్ట్ ఇది అనేది మనకు అయిపోయింది, డి పర్పుల్ కలర్ ఈ కండిషన్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఏకి ఐ మీన్ ఏ ఈ అన్నారు, అంటే అర్థం ఏంటి, ఏ కింద ఈ కంపల్సరీగా ఉండాలి కదా. ఇక్కడ చూడండి ఏ ఈ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఏ ఈ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. 2 పర్సన్స్ గ్యాప్ అన్నారు కదా, ఏకి ఇక్కడ డికి 2 పర్సన్స్ 1 2 ఇక్కడ డి రావాలి. కానీ మనకుండే కండిషన్ ప్రకారము పర్పుల్ కి డికి మధ్యలో 1 బాక్స్ అయితే ఉండాలి కదా, కాబట్టి ఈ కండిషన్ అనేది మనకు రాంగ్. చూడండి నెక్స్ట్ ఏ ఈ అనేది ఎక్కడ ప్లేస్ చేద్దాం చూద్దాం. ఏ ఈ అనేది ఎక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ఈ కండిషను మనకైతే రాంగ్ అండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ తీసుకుందాం, ఏ ఈ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పర్పుల్ కలర్ కి డికి మధ్యలో ఒక బాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఈ బి అనేది చూద్దాం, ఈ బి పర్పుల్ కలర్ కాదు అంట, కాబట్టి ఇక్కడ ఈ రాకూడదు, బి కూడా రాకూడదు. ఇంకేముంది మనకు రిమైనింగ్ సి అనేది ఉంది, ఇక్కడ బి ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, వైట్ గ్రే ఇచ్చారు కదా, వైట్ గ్రే అనేది ఇచ్చారు, ఇక్కడ వైట్ గ్రే రాసుకున్నాం. పైన కూడా రాసుకోవచ్చు కదా అంటారు, పైన కూడా రాసుకున్నాం, అంటే 2 కేసెస్, పైన వైట్ గ్రే రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ బి పర్పుల్ కలర్ కాదు, డి వచ్చి వైట్ కలర్ కాదు, కానీ ఇక్కడ డి అనేది వైట్ కలర్ వస్తుంది కాబట్టి ఈ కేసుని కొట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్, ఇక్కడ గ్రే, ఇక్కడ ఆరెంజ్ కలర్ కాదన్నారు టాప్ లో, కాబట్టి సెకండ్ వన్ ఆరెంజ్ కలర్ రాద్దాం. నెక్స్ట్ టాప్ పొజిషన్ లో ఏమొస్తుంది మనకు, రిమైనింగ్ కలర్ బ్లాక్, అంతే కదా. ఇక్కడ చూడండి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. డికి పర్పుల్ కలర్ కి 1 బాక్స్ అయితే ఉంది, ఏఈ ఉంది, ఏకి డికి 2 పర్సన్స్ గ్యాప్, అంటే ఐ మీన్ 2 బాక్సెస్, ఏకి డికి 2 పర్సన్స్ గ్యాప్ అయితే ఉంది. నెక్స్ట్ ఏ ఈ అనేది ఇక్కడ చూడండి ఇమ్మీడియట్ బిలో, అంటే ఏకి బిలో ఇమ్మీడియట్ గా ఈ అనేది కూడా ఉంది, కాబట్టి ఆన్సర్ అనేది ఇది కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి ఆన్సర్, డి వచ్చి బ్లాక్ కలరు, బి వచ్చి ఆరెంజ్ కలరు, సి వచ్చి పర్పుల్ కలరు, ఏ వచ్చి వైట్, ఈ వచ్చి గ్రే కలర్. ఇక్కడ చూడండి బాక్సెస్ అండ్ అలానే కలర్స్. 8 boxes are placed one above another in a stack. Each of them contains different items. Pen, scissor, pencil, eraser, scale, sharpener, divider and compass, but not necessarily in same order. ఇక్కడ చూడండి 8 boxes ఉన్నాయంట, దానిలో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయంట, అది నాట్ నెసరీ అంటే సేమ్ ఆర్డర్ లో లేవంట.
ఇక్కడ చూద్దాం, క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బాక్స్ డి ప్లేస్ జస్ట్ అబోవ్ సి. ఇమ్మీడియట్ అన్నా జస్ట్ అన్నా ఒకటే అండి. సి విచ్ కంటైన్స్ పెన్ అంటే సి వచ్చి పెన్ కంటైన్ అని చెప్పారు కాబట్టి ఇది ఇక్కడ రాసుకుందాం. అండ్ అలానే ఇంకోటి ఏమి ఇచ్చారు, బాక్స్ డి జస్ట్ అబోవ్ డి అన్నారు. అంటే సికి అబోవ్ డి, సి వచ్చి పెన్ కంటైన్ అని చెప్పారు. నెక్స్ట్ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యలో 2 boxes అయితే ఉన్నాయంట. నెక్స్ట్ బాక్స్ ఏ ప్లేస్డ్ అబోవ్ డి అంటే అర్థమైంది అంటే పైన ఏ ఉందంట, కింద డి ఉందంట, మధ్యలో 2 boxes ఉన్నాయంట. బాక్స్ జి కంటైన్స్ ఎరేజర్ బట్ డస్ నాట్ ప్లేస్డ్ జస్ట్ బిలో ది బాక్స్ విచ్ కంటైన్స్ షార్ప్నర్. జి అనేది ఎరేజర్ ని కలిగి ఉందంట, కానీ ఏమనుంది ఇక్కడ, నాట్ ప్లేస్డ్ జస్ట్ బిలో ది షార్ప్నర్ అంటే షార్ప్నర్ కింద లేదంట ఎరేజర్, అంటే షార్ప్నర్ కింద ఎరేజర్ అనేది లేదంట. నెక్స్ట్ బాక్స్ ఈ విచ్ కంటైన్స్ సీజర్. బాక్స్ ఈ అనేది సీజర్ ని కలిగి ఉందంట. ప్లేస్డ్ జస్ట్ అబోవ్ ది బాక్స్ విచ్ కంటైన్స్ అంటే డివైడర్ పైన ఏముంది, సీజర్ అంట. ఇమ్మీడియట్ అంటే జస్ట్ అన్నా ఇమ్మీడియట్ అన్నా ఒకటే. నెక్స్ట్ 3 boxes బిట్వీన్ ది బాక్స్ విచ్ కంటైన్స్ డివైడర్ అండ్ బాక్స్ బి అంటే 3 boxes అయితే ఉన్నాయంట. దేనికి చూడండి, డివైడర్ కి, బాక్స్ బికి. నెక్స్ట్ బాక్స్ హెచ్ ఈజ్ జస్ట్ అబోవ్ ఎఫ్ అంటే ఎఫ్ కి హెచ్ అంటే అబోవ్ అంటే జస్ట్ అంటే ఇమ్మీడియట్ అని. విచ్ కంటైన్స్ పెన్సిల్ అంటే ఎఫ్ కంటైన్స్ పెన్సిల్ అంట, పెన్సిల్. నెక్స్ట్ ఏముంది, మోర్ దెన్ 3 boxes ప్లేస్డ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బికి ఎఫ్ కి మోర్ దెన్ 3 ఉన్నాయంట ఐటమ్స్. నెక్స్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిలో బి అంటే ఫస్ట్ బి వస్తుందంట, ఐ మీన్ టాప్ పొజిషన్ లో, టాప్ అని చెప్పలేదు, పైన వచ్చి బి, తర్వాత కింద వచ్చి అంటే 3 persons, మోర్ దెన్ 3 persons, తర్వాత ఎఫ్ అనేది వస్తుందంట. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. బి ఇక్కడ, మోర్ దెన్ 3 persons, ఎఫ్ ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్స్ విచ్ కంటైన్స్ కాంపాస్. కాంపాస్ కి షార్ప్నర్ కి మధ్యలో ఎన్ని ఉన్నాయంటే 2 boxes అయితే ఉన్నాయంట. కాంపాస్ కి షార్ప్నర్ కి. బాక్స్ బి డస్ నాట్ ప్లేస్ ఆన్ ది టాప్ పొజిషన్ అంటే పైన టాప్ పొజిషన్ అంటే ఇక్కడ అన్నమాట, ఇక్కడ ప్లేస్ అవ్వలేదు అంట. నెక్స్ట్ ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం మనం. ఇప్పుడు టాప్ పొజిషన్ కాకుండా ఇక్కడ ఏముంది, సెకండ్ పొజిషన్ అంటే 1 2 3, మోర్ దెన్ 3 అన్నారు కాబట్టి ఇక్కడ కూడా తీసుకున్నాం. ఏముంది ఇక్కడ ఎఫ్ రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఏముంది, థర్డ్ పొజిషన్ తీసుకొని 1 2 3 4 ఎఫ్ అనేది ఇక్కడ అనుకున్నాం. అది అయిపోయింది కదా, మనకు ఆ కండిషన్ అయితే అయిపోయింది. అంటే ఇక్కడ ఇది ఎరేజ్ చేసేద్దాం. నెక్స్ట్ డివైడర్ కి బికి అయితే మధ్యలో ఎంతమంది ఉన్నారు, 3 persons అయితే ఉన్నారంట. బికి డివైడర్ కి 1 2 3 ఇక్కడ డివైడర్ రాసుకున్నాం. ఇక్కడ చూద్దాం 1 2 3 ఇక్కడ డివైడర్ రాసుకున్నాం, డివైడర్ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇది ఎరేజ్ చేసేద్దాం.
నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు? ఎఫ్. ఇది చూద్దాం. ఎఫ్కి జస్ట్ అబో ఏముంది? హెచ్ ఉంది. అంటే ఇక్కడ ఎఫ్ వచ్చేసి పెన్సిల్ కలిగి ఉంది కాబట్టి ఎఫ్ వచ్చి పెన్సిల్. పెన్సిల్ పెన్సిల్ జస్ట్ అబో వచ్చి హెచ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ హెచ్, ఇక్కడ పెన్, పెన్సిల్. పెన్ కాదు, పెన్సిల్. ఇప్పుడు ఇది అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏముంది? డివైడర్ పైనే ఇక్కడ మనకు సిజర్ ఉందంట. ఇది చూద్దాం. ఇక్కడ వచ్చి సిజర్. ఈ కేసులో చూద్దాం. ఇక్కడ వచ్చి సిజర్ అనేది వస్తుంది. ఈ కండిషన్ అయిపోయింది కదా మనకు. నెక్స్ట్ కండిషన్ ఏముంది? నెక్స్ట్ కండిషన్ ఇక్కడ చూద్దాం. ఏ 2% డి అంటే ఇక్కడ డికి అబో ఏ అయితే ఉండాలి. ఇక్కడ చూద్దాం. డి అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే 2% ఏ వచ్చి ఇక్కడ వస్తుంది. టాప్ పొజిషన్లో మనకు ఏ అనేది ఇక్కడ వస్తుంది. సెకండ్ కేసులో ఏముంది? డి అనేది ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు, కానీ 2% అబో ఏ అనేది రాదు. లేదా ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. డి అనేది ఎక్కడ? సీజర్ దగ్గర కూడా ప్లేస్ చేయొచ్చు. అప్పుడు 2% ఏ అనేది ఇక్కడ పాసిబిలిటీ అనేది రాదు. కాబట్టి మనకు డి అనేది ఈ పొజిషన్లో తీసుకుందాం. నెక్స్ట్ ఈ కండిషన్లో డి అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ ఏ అనేది రాదు, ఎందుకంటే ఆల్రెడీ వేరియబుల్ ప్లేస్ అయింది. ఇప్పుడు డి అనేది ఇక్కడ రాసాము అంటే 2 పొజిషన్స్ ఏ అనేది ఇక్కడ వస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటి? ఇక్కడ డి వచ్చిందంటే ఇక్కడ ఏ అనేది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సెకండ్ కేస్ అయితే రాద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసాము కాబట్టి ఇక్కడ చూద్దాం. సికి ఇమిడియట్ అబో వచ్చి డి అండ్ అలానే సి వచ్చి పెన్ కంటే అయిందంట. అంటే సి అనేది ఇమిడియట్ అంటే ఎక్కడ రాద్దాం మనము? ఇక్కడ ఇమిడియట్ అంటే ఇక్కడ సి అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం అండ్ అలానే సి అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ పెన్, కానీ ఇక్కడ పెన్ రాయలేము, ఆల్రెడీ సీజర్ ఉంది కాబట్టి ఈ కేస్ కూడా రాంగ్. ఇక్కడ కూడా సి ప్లేస్ చేస్తే సీజర్ వస్తుంది కాబట్టి ఈ కేస్ కూడా రాంగ్. నెక్స్ట్ జి అనేది ఎరేజర్ అంట. మనకు ఆల్రెడీ ఇక్కడ సీజర్ ఉంది, ఇక్కడ ప్లేస్ మనకేముంది? జి ఎరేజర్ అంటే సెకండ్ పొజిషన్ మాత్రమే ఖాళీగా ఉంది. కాబట్టి ఈ టూ కండిషన్స్ కూడా అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏంటి? కంపాసు అండ్ అలానే ఇదేంది? షార్ప్నర్. కంపాస్కి షార్ప్నర్కి 2 బాక్సెస్ అయితే ఉంది. కంపాసు ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాద్దాం. కంపాసు 2 ఉన్నాయి, ఇక్కడ షార్ప్నర్. ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషను? షార్ప్నర్ కింద ఎరేజర్ ఉండకూడదు. అంటే షార్ప్నర్ ఎరేజర్ కింద అయితే షార్ప్నర్ ఉండొచ్చు, షార్ప్నర్ కింద అయితే ఎరేజర్ ఉండకూడదు. కాబట్టి ఈ కండిషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఎరేజర్ పైన ఉంది, షార్ప్నర్ కింద ఉంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ వేరియబుల్ ఏంటి మనకు? ఇక్కడ ఈ అనేది ఈ వేరియబుల్ మనకు. దీంట్లో రిమైనింగ్ వచ్చి ఏముంది? ఐటమ్స్ ఏముంది? ఇక్కడ చూడండి, అన్నీ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చి స్కేల్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చూడండి. ఏ వచ్చి కంపాసు, జి వచ్చి ఎరేజరు, బి వచ్చి స్కేలు, డి షార్ప్నర్, సి పెన్ను, ఈ సీజరు, హెచ్ డివైడరు, ఎఫ్ పెన్సిల్. ఇదైతే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అయితే ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూడండి. 8 boxes ABCDEFG and H are kept in a rack, one above the other. The lowermost rack is numbered as 1 and above is 2 and so on till top numbered as 8. అంటే అర్థం ఏంటి? 8 బాక్సెస్ ఉన్నాయంట. అంటే కింద నుంచి ఇప్పుడు మనకు బాక్సెస్ 1 2 3 4 5 6 7 8 అంటే ఇలా రాసుకోవాలి మనం బాక్సెస్.
నెక్స్ట్ అసలు క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ది బాక్సెస్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్. అంటే ఒక్కొక్క బాక్స్ డిఫరెంట్ కలర్స్ కలిగి ఉందంట. అది ఏమంటే బ్లూ, బ్రౌన్, yellow, రెడ్, వైట్, ఆరెంజ్, బ్లాక్ అండ్ పింక్. అంటే 8 బాక్సెస్, 8 కలర్స్. ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అంటే సేమ్ ఆర్డర్లో లేదంట. ఇప్పుడు చూడండి, 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బ్లూ కలర్డ్ బాక్స్ అండ్ బాక్స్ జీ. అంటే ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది కదా, చూడండి. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బ్లూ కలర్డ్ బాక్స్ అండ్ బాక్స్ జీ. అంటే అర్థం ఏంటి? బ్లూ కలర్డ్ బాక్స్ కి మధ్యలో ఏముంది? జీకి 2 బాక్సెస్. అంటే బ్లూ కలర్ బాక్స్ కి జీ బాక్స్ కి మధ్యలో 2 బాక్సెస్ అయితే ఉన్నాయంట. నెక్స్ట్, జీ ఈజ్ కెప్ట్ ఆన్ ఆడ్ నంబర్డ్ ప్లేస్. జీ వచ్చి ఆడ్ అంట. అంటే ఆడ్ అంటే ఏంటి? 1, 3, 5, 7 అది అక్కడ ప్లేస్ అయ్యిందంట. అంటే ఏదని మనకు తెలీదు. నెక్స్ట్, 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ జీ అండ్ బ్లాక్ కలర్డ్ బాక్స్. అంటే అర్థం ఏంటి? జీకి బ్లాక్ కలర్ బాక్స్ కి 1 బాక్స్ ఉందంట. నెక్స్ట్, మోర్ దెన్ 2 బాక్సెస్ ఆర్ kept between box A and C which is kept below A. అంటే అర్థం ఏంటి? ఏకి అండ్ అలానే ఇక్కడ బాక్స్ ఏముంది? ఏకి, సికి మోర్ దెన్ 3 బాక్సెస్ ఉన్నాయంట. విచ్ ఈజ్ కెప్ట్ బిలో ఏ అంటే అర్థం ఏంటి? ఏకి కింద అన్నమాట సి అనేది ప్లేస్ అయింది. నెక్స్ట్, 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎఫ్ అండ్ వైట్ కలర్డ్ బాక్స్. అంటే అర్థం ఏంటి? అంటే ఎఫ్ కి అండ్ అలానే బాక్స్ ఎఫ్ కి అండ్ అలానే వైట్ కలర్ బాక్స్ కి మధ్యలో 1 బాక్స్ అయితే ఉందంట. నెక్స్ట్ ఏంటి? ఎఫ్ ఈజ్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు బాక్స్ హెచ్. అంటే అర్థం ఏంటి? ఎఫ్ అంటే అడ్జసెంట్ అని ఎక్కడ వచ్చినా సరే పక్కన, అంటే పైన కానీ కింద కానీ ఇమిడియట్ అంటాం కదా, ఇమిడియట్ గా ఉండదంట. అంటే ఎఫ్ హెచ్ అంటే పక్క పక్కనే ఉండదంట. నెక్స్ట్, పింక్ కలర్డ్ బాక్స్ అబో ఆరెంజ్ కలర్డ్ బాక్స్. అంటే ఆరెంజ్ కలర్ పైన పింక్ బాక్స్ అనేది ఉంటుందంట. నాట్ ఇమిడియట్ అంటే ఇమిడియట్ కాదు, అంటే పైన ఉందంట. నెక్స్ట్ ఏముంది డేటా మనకి? చూడండి, ఇక్కడ బాక్స్ ఈ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు బాక్స్ హెచ్. అంటే అర్థం ఏంటి? ఈ హెచ్ అనేది పక్క పక్కనే లేవు అంట. నెక్స్ట్, బాక్స్ ఈ ఈజ్ బ్రౌన్ కలర్. అంటే ఇక్కడ మనకు హింట్, ఈ వచ్చి మనకు బ్రౌన్ కలర్ అంట. నెక్స్ట్, బోత్ ఈ అండ్ రెడ్ కలర్ నైదర్ కెప్ట్ అట్ టాప్ మోస్ట్ ఆర్ లోవర్ మోస్ట్ పొజిషన్. అంటే ఈ అండ్ అలానే రెడ్ కలర్ బాక్స్ అనేది టాప్ లో లేదంట, అట్టని బాటమ్ లో లేదంట. నెక్స్ట్ ఏంటి? బాక్స్ జి అండ్ హెచ్ ఆర్ నాట్ రెడ్ కలర్. అంటే హెచ్ జి అనేది రెడ్ కలర్ కాదు అంట, రెడ్ కలర్ కాదంట. నెక్స్ట్, బాక్స్ డి ఈజ్ కెప్ట్ ఈవెన్ నంబర్డ్ పొజిషన్. డి అనేది ఈవెన్ అంట. నెక్స్ట్, మోర్ దెన్ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ రెడ్ కలర్ అండ్ బాక్స్ డి. అంటే రెడ్ కలర్ కి బాక్స్ డి కి మోర్ దెన్ 3 ఉన్నాయంట బాక్సెస్. నెక్స్ట్, బ్లూ కలర్డ్ బాక్స్ అండ్ బ్లాక్ కలర్డ్ బాక్స్ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. అంటే బ్లాక్ అండ్ అలానే బ్లూ అనేది పక్క పక్కన లేవంట. ఇక్కడ బ్లాక్. ఎల్లో కలర్డ్ బాక్స్ కెప్ట్ బిలో టు బ్లూ కలర్డ్
బాక్స్ అంటే అర్థం ఏంటి? బ్లూ కింద బ్లూ బాక్స్ కింద బ్లాక్ అంట. నెక్స్ట్ ఏముంది? 2 boxes kept between box H and yellow colored box అంటే H కి yellow colored box కి మధ్యలో 2 boxes ఉన్నాయంట. ఇదండి డేటా మనకు. ఈ అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ మనకు బాక్సెస్ కలర్స్ అయితే మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా బాక్స్ బేస్డ్ పజిల్లో హింట్ ఏంటి అంటే ఓన్లీ అని ఎక్కడ వచ్చినా సరే, లేక ఈవెన్ నంబర్డ్ కానీ లేదా ఆడ్ నంబర్డ్ కానీ లేదా అట్లీస్ట్ అని ఈ 4 words ఎక్కడ కనిపించినా మనకు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచే కీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే జీ అనేది ఆడ్ నంబర్ అండి. ఇక్కడ జీ వచ్చి ఆడ్ నంబర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. కేస్ 1 ఇక్కడ జీ అనేది ఆడ్ నంబర్ కదా, ఇక్కడ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ జీకి బ్లాక్కి 1 box అయితే ఉందంట, అంటే పైన రాసుకుందాం. అండ్ అలానే బ్లూకి జీకి 2 boxes ఉన్నాయంట, అంటే పైన రాసుకుందాం బ్లూ. కానీ ఇక్కడ బ్లూకి సంబంధించి 7 ఉంది కదా, బ్లూ బ్లాక్ అనేది పక్క పక్కన ఉండకూడదు కాబట్టి ఈ కేసు కొట్టేద్దాం. అంటే బ్లాక్ అనేది కింద రాసుకుందాం. కింద రాసుకుంటే ఇది 3 నెంబర్ వస్తుంది, అంటే ఆడ్ నంబరే వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 1 అలాగా పైన రాసుకుందాం. 4 5 6 7 8. ఇక్కడ చూద్దాం. బ్లూ కలర్ వచ్చేసి 2 boxes బ్లూ కలర్ కదా, ఇక్కడ బ్లూ కలర్ రాసుకుందాం. ఇక్కడ అలానే సెకండ్ కేస్ బ్లూ అనేది ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ బ్లూకి సంబంధించి ఏముంది? నెక్స్ట్ బ్లూ హెచ్ అంటే పైన కానీ, అంటే ఇమ్మీడియట్ గా పైన కానీ కింద కానీ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ హెచ్ రాసుకున్నాము, ఇక్కడ కింద హెచ్ రాసుకుందాం. అంటే 2 cases కదా, అందుకనేసని. నెక్స్ట్ డి ఈజ్ రెడ్ అన్నారు, అంటే మనకు ఇక్కడ 6th one ప్లేస్ అవ్వచ్చు, 8th one ప్లేస్ అవ్వచ్చు, ఐదర్ ఇక్కడ 4th one ప్లేస్ అవ్వచ్చు. కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఏం చూద్దాము? నెక్స్ట్ హింట్ అంటే చూడండి, బ్లూ ఎల్లో అన్నారు. ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ 2 persons 2 boxes ఎల్లో అన్నారు. హెచ్ 2 boxes ఇక్కడ వచ్చి ఎల్లో రాసుకుందాం. హెచ్ 2 boxes ఎల్లో ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ హింట్ ఏంది? బ్లూ కింద ఎల్లో ఉండాలి. ఓకే, సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ మనకు హింట్ ఏంటి అంటే డికి మోర్ దెన్ 3 boxes, అంటే రెడ్కి డికి మధ్యలో మోర్ దెన్ 3 boxes అయితే ఉండాలి అంట. ఇక్కడ రెడ్ రాసుకుంటే మనము ఇక్కడ ఏమి ఇచ్చారు? జిహెచ్ అనేది రెడ్ కాదు అన్నారు కాబట్టి మనము రెడ్ అనేది కింద ప్లేస్ చేసుకుందాం. అంటే ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. మోర్ దెన్ 3 1 2 3 4 మోర్ దెన్ 3 అన్నారు కాబట్టి ఎక్కడ రాసుకుందాము? డి అనేది పైన రాసుకుందాం, ఎందుకంటే ఈవెన్ నంబర్ కాబట్టి. 8th అంటే డి అనేది, అంటే పైన ఉండే బాక్స్ వచ్చి 8 నంబర్ కాబట్టి, అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు డి అనేది ఈవెన్ అని, కాబట్టి ఇవన్నీ మనకి ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఈజ్ బ్రౌన్ కలర్ అన్నారు. ఇక్కడ మనకు ఈ బ్రౌన్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇక్కడ ఈ అనేది బ్రౌన్. నెక్స్ట్ ఈ రెడ్ అనేది టాపు కాదు, అట బాటము కాదు. నెక్స్ట్ హింట్ ఏంటి? ఏ అంటే ఏకి సికి మధ్యలో మోర్ దెన్ 2 boxes ఉన్నాయంట. ఇక్కడ మనకు పాసిబిలిటీ ఏముంది? ఇక్కడ ఏ రాసుకున్నాం. 2 persons అంటే ఇక్కడ జీ ఉంది, అంటే ఓన్లీ 2 persons, కానీ ఇక్కడ మనము సి ప్లేస్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ జిహెచ్ మాత్రం రెడ్ కాదు అన్నారు, సి అవ్వచ్చు కదా, కాబట్టి ఈ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. నెక్స్ట్
ఎఫ్ వైట్ కలర్ కి మధ్యలో 1 బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, వైట్ కి ఎఫ్ కి. ఇక్కడ మనకు ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఆర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనం వైట్ రాసుకుందాం. రాసుకుంటే మధ్యలో అనేది 1 బాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రిమైనింగ్ ఇంకా ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి, ఇంకా బి ఒకటి మిగిలి ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 కలర్స్ అయితే రావాలి. మనకు మిస్ అయిన కలర్స్ ఇక్కడ ఏముంది, పింక్ ఆరెంజ్. అంటే పింక్ ఆరెంజ్. ఇక్కడ చూడండి ఎఫ్ హెచ్ పక్క పక్కన లేదు. ఈ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. అండ్ అలానే ఈ హెచ్ కూడా పక్క పక్కన లేదు. కాబట్టి ఈ కేస్ అయితే మనకు సొల్యూషన్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. డి పింక్, హెచ్ ఆరెంజ్, ఏ బ్లూ, ఈ బ్రౌన్, బి ఎల్లో, జి వైట్, సి రెడ్, ఎఫ్ బ్లాక్. 11 బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ 1 over అనదర్ షెల్ఫ్. అంటే షెల్ఫ్ లో 11 బాక్సెస్ ఉన్నాయంట, 1 by 1 అయితే ఉన్నాయంట. ఇక్కడ చూడండి బాక్స్ ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ 4th పొజిషన్ ఫ్రమ్ బాటమ్. అంటే బాటమ్ నుంచి మనం 1 2 3 అలాగా 11 బాక్సెస్ అనుకోవాలి. ఇక్కడ 4th పొజిషన్ లో మనకు ఎఫ్ అయితే ప్లేస్ అయ్యింది. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ కి డి కి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయంట, 1 2. ఇక్కడ డి. అండ్ అలానే సెకండ్ కేస్ లో మనకి ఏమొస్తుంది అంటే కింద కూడా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డి రాసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబోవ్ డి ఈ సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో సి. అంటే అర్థం ఏంటి, డికి పైన ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో సికి కింద కూడా అన్ని బాక్సులు ఉన్నాయంట. ఇక్కడ డికి పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ 4 బాక్సెస్ చూసుకోండి, అంటే ఎఫ్ పైన వస్తుంది సి అనేది. అండ్ అలానే ఇక్కడ సెకండ్ కేసులో డి అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి లాస్ట్ పొజిషన్ అంటే 11th పొజిషన్ లో సి అనేది ప్లేస్ అయి ఉంటుంది. సి అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఐ. ఇక్కడ మనకు సి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సికి ఐకి 5 బాక్సెస్ ఉన్నాయంట. ఇక్కడ చూడండి ఫస్ట్ కేసులో 1 2 3 4 5 అంటే ఐ అనేది 11th పొజిషన్ లో ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 అంటే ఐ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఐ మీన్ 5th పొజిషన్ లో ఐ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఐ. సికి ఐకి మధ్యలో ఈ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ కేసులో సికి ఐకి మధ్యలో ఈ అనేది 8th పొజిషను. అండ్ అలానే ఇక్కడ చూసారంటే ఈ అనేది 8th పొజిషన్. సెకండ్ కేసులో కూడా 4 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ జి అండ్ ఏ. 4 బాక్సెస్ అయితే ఉన్నాయంట జీకి ఏకి. జి ఈజ్ ప్లేస్డ్ అబో ఏ. అంటే ఏకి అబో అనేది జి ఉంది, జీకి ఏకి మధ్యలో 4 బాక్సెస్ అయితే ఉన్నాయంట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ జి అండ్ హెచ్. జీకి హెచ్కి 2 బాక్సెస్ అయితే ఉన్నాయంట. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బి అండ్ జే. బికి జేకి 2 బాక్సెస్ అయితే ఉన్నాయంట. బి ఈజ్ ప్లేస్డ్ అబో జే. అంటే జేకి అబో అంటే జేకి అబో బి ఉందంట. నెక్స్ట్ కే ఈజ్ ప్లేస్డ్ అట్ ది వన్ ఆఫ్ ది అబో షెల్ఫ్స్ బి. అంటే బికి అబో వచ్చి కే ఉందంట, అంటే ఎక్కడైనా ప్లేస్ అయి ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం మనకు ఛాన్సెస్ ఎక్కడ ఉంది అనేసి. ఇప్పుడు జి అనేది ఎక్కడ ప్లేస్ చేద్దాం మనము, జి అనేది ఎక్కడ ప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు జి జి ఏ ఏ అనేది కంపల్సరీగా కింద రావాలంట. కాబట్టి మనము ఏ ఇక్కడ తీసుకుంటే సెకండ్ పొజిషన్లో లేదా ఫస్ట్ పొజిషన్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఏ ప్లేస్ చేస్తే 1 2 3 4 ఇక్కడ జీని ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ జీకి 2 పొజిషన్ హెచ్ అంట.
అంటే హెచ్ పైన రావచ్చు, కింద రావచ్చు. నెక్స్ట్ జే, బికి జేకి 2 పొజిషన్స్ అంటే ఇక్కడ మనం ప్లేస్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఈ కేస్ అనేది రాంగ్. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం సెకండ్ పొజిషన్లో. 4 1 2 3 4. జీ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం, అంటే ఈకి కింద ప్లేస్ చేద్దాం. జీకి హెచ్కి 2 పొజిషన్స్ అంట, ఐ మీన్ 2 బాక్సెస్ అంట, కాబట్టి ఇక్కడ ప్లేస్ చేద్దాం పైన 2 పొజిషన్స్ హెచ్. నెక్స్ట్ బికి జేకి అందులోనూ ఇక్కడ బి అనేది పైన ఉండాలంటే జే అనేది కింద ఉండాలి, కాబట్టి బి అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం, జే అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కండిషన్ ఏముంది, బికి అబో కే అంట, అంటే ఎక్కడైనా ప్లేస్ అయి ఉండొచ్చు, కాబట్టి ఈ పొజిషన్ తీసుకుందాం. ఈ కేస్ అనేది మనకు రైట్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. డిహెచ్కే ఈజీబిఐఎఫ్జేఏడి